హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై మనం నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనం చికెన్ని నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి వేసి అందులోనే ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ముక్కలకు పట్టించాలి. మనం ఏ గిన్నెలో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసి ఇదంతా కలిపేసుకొని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మనకి చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత మనం పీసెస్ని పక్కన తీసి పెట్టుకోవాలి. నేను అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. కావాలంటే మీరు ప్యాన్ క్లీన్ చేసి అయినా పెట్టుకోవచ్చు. అవి కొద్దిగా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇది స్పైసెస్ మాడిపోకుండా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి. ఇది లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి చూడండి, రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.